హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. నేను ఈరోజైతే బొగ్గుల పొయ్యి మీద లెమన్ రైస్ చేశానండి. ఇప్పుడు ప్రజలతో ఎలా ఉంటుందంటే, ఇల్లు కాలిపోయింది వెంకటలచ్చమ్మ అంటే బొగ్గులు వస్తాయి కదే సుబ్బచ్చమ్మ అవి అమ్ముకొని బతకొచ్చు కదా అన్నదంట. అలా వచ్చిందనమాట. నాకేదో గ్యాస్ షార్టేజ్ వల్ల బొగ్గుల పొయ్యి మీద వంట చేసుకుంటుంటే ఇవి చూసిన జనాలు ఎంత పీనాడు స్థానం ఏంటంటున్నారు. పీనాడు స్థానం కాదండి బాబు, గ్యాస్ అయిపోతే మీరు చేలోకి వెళ్ళో మోపు పుల్లలు తెచ్చుకోగలుగుతారు. నాకు అలాగ అవ్వదు కదా. మా ఆయన లీవ్లో ఉన్నాడు, ఏదో 4-5 మోపులు పుల్లలు తెచ్చి పడేశాడు. అవి అయిపోతాయి ఏమో అని టెన్షన్ పడి పొగ్గుల పొయ్యి మీద నేను వండుకుంటే మీకెందుకండి బాబు ఎంత బాధ. సర్లే కానీ మా పిల్లలు స్కూల్లో నిన్న ఎవరో లెమన్ రైస్ తిన్నారంటండి, అది చేయమన్నారనమాట. అదే చేశానండి బొగ్గుల పొయ్యి మీద ఈరోజు. వాళ్ళు తినరు ఏడరు కానీ పిల్లలు చెప్పుకుంటారు కదండి. ఏది అడిగితే చేసి పెట్టాలి, లేదంటే చేసి పెట్టిన వరకు నా బుర్ర తింటారండి.